లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మైషల్ ఈశ్వరరావు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఈరోజు వెస్టేజ్ కంపెనీలో ఉండేటువంటి సబ్లింగ్వల్ టెక్నాలజీలో ఉండే ప్రోడక్ట్లో ఒక ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అండి ఇది కూడా. వెస్టేజ్ విటమిన్ సబ్లింగ్వల్ విటమిన్ B12 అనేటువంటి స్ప్రే గురించి మీకు ఈరోజు వివరణ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తానండి. అసలు విటమిన్ B12 అనేది శరీరానికి ఎందుకు అవసరము, అసలు విటమిన్ B12 ఎందుకు లోపిస్తారు శరీరంలో, విటమిన్ B12 లోపించడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి మనిషి జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించి, అసలు ఈ విటమిన్ B12 బయట ప్రపంచంలో మీరు ఆహార పదార్థాల్లో తిన్నప్పటికీ దొరకకపోతే బయట మనం ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటాం, ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటాం. బట్ ఈ టెక్నాలజీ తాలూకా స్పెషాలిటీ ఏంటో ఫస్ట్ నేను వివరించి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈ సబ్లింగ్వల్ టెక్నాలజీ అని చెప్పేసి వెస్టేజ్ కంపెనీ అందిస్తుందండి. ఈ టెక్నాలజీ తాలూకా స్పెషాలిటీ ఏంటి అంటే కనుక, సాధారణంగా మనం ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకున్నాం అనుకోండి, ఆ ట్యాబ్లెట్ అనేది మనకి డైజెస్టివ్లోకి వెళ్ళి డైజెస్టివ్ సిస్టంలో అది కరిగి, అంటే మన లివర్లో నుంచి బ్లడ్ సీరంలోకి వెళ్ళి దశలు మారే కొలది గొంతుకు నుంచి అది డైజెస్టివ్ సిస్టంలో అది కన్జ్యూమ్ అయిన తర్వాత లివర్ నుంచి మన బ్లడ్ సీరంలో కలిసి సెల్స్కి అబ్జర్వ్ అవ్వడానికి ఇట్స్ టైం టేకెన్, ఓకేనండి. అది దశలు దాటే కొలిది దాని ప్రభావం అనేది తగ్గిపోతుంది. అందుకే చూడండి, 100% రిజల్ట్ రావాల్సిన చోట ఒక 20% రిజల్ట్ రావడం కూడా కొన్ని సందర్భాల్లో కష్టమైపోతుంటుంది. బట్ అదే మీరు చూడండి, ఇంజెక్షన్ వేసుకునేటప్పుడు ట్యాబ్లెట్ కన్నా కొంచెం తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆ ఇంజెక్షన్ కన్నా ఇంకా ఫాస్ట్ అబ్జార్ప్షన్ అయ్యి తొందరగా రిజల్ట్ రావాలంటే అది ఈ భూప్రపంచం మీద సబ్లింగ్వల్ టెక్నాలజీ ద్వారా మాత్రమే రిజల్ట్ వస్తుంది. అంటే మీకు ట్యాబ్లెట్ అయితే 20-25% రిజల్ట్ వస్తుంది, ఇంజెక్షన్ అయితే ఒక 20 నుంచి 40% మధ్యలో రిజల్ట్ వస్తుంది. బట్ ఈ సబ్లింగ్వల్ అనేది ఏంటంటే మోర్ దెన్ 90% రిజల్ట్ ఓరియంటెడ్గా మీకు రిజల్ట్ తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సబ్లింగ్వల్ టెక్నాలజీలో మన దగ్గర ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రోడక్ట్ పేరు ఏంటి అంటే విటమిన్ B12 అండి. ఈ విటమిన్ B12 తాలూకా డెఫిషియన్సీ వల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఆ విటమిన్ B12ను ఏ విధంగా మనం ఎవ్రీడే ఎలా తీసుకోవాలి అనే దానికోసం ఫస్ట్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. విటమిన్ B12 అనేది మనకి శాకాహారాల్లో దేంట్లో దొరుకుతుంది అండ్ మాంసాహారాల్లో దేంట్లో దొరుకుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక, విటమిన్ B12 ఎందుకు లోపం వస్తుందంటే ఎవ్రీడే రిక్వైర్మెంటు తీసుకోవాల్సిన B12 తీసుకోకపోవడం వల్ల వస్తుంది. అయితే దేంట్లో విటమిన్ B12 దొరుకుతుంది, పాలలో దొరుకుతుంది అండ్ పెరుగులో దొరుకుతుంది అండ్ ఇంకా శాకాహారంలో దొరకడం అనేది మిగతా వాటిలో అయితే కొంచెం కష్టమే. మాంసాహారాల జోలికి వెళ్తే కనుక ఈ రోజుల్లో మాంసాహారం తినడం అనేది 99.99% అది చెడు ప్రక్రియగానే పరిగణించాలి. ఎందుకు అంటే కనుక వాటిని పెంచే విధానం కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, ఈ డిఫరెంట్ అందుకని చాలామంది మాంసాహారం అంటేనే భయపడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ మాంసాహారం జోలికి వెళ్ళినా సరే తొందరగానే జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, దాని పక్కన పడదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు తినేది వాళ్ళు తింటారు, ఎవరు రుచి వాళ్ళది. కాబట్టి అయినా తీసుకున్నప్పటికీ కూడా విటమిన్ B12 దొరికే అవకాశం బయట లేదు. అండ్ పాలు పెరుగు అంటారా, ఈ పాలు పెరుగు అంటే డైరెక్ట్గా ఆవుల్ని గేదెల్ని పెంచే దశలోనే వాటికి ఇంజెక్షన్స్ వేయడం అండ్ డైరెక్ట్గా ఒకవేళ ఈరోజు పాలు తీసుకుందామన్నా సరే డైరీలో నుంచి వచ్చే పాలలో 50% కూడా పాలు ఉండే అవకాశం కూడా లేదు. అందులో కూడా పిండి కలుపుతున్నారు, కల్తీ చేస్తున్నారు. అలాగే పెరుగు కూడా అదే పరిస్థితి అండి. ఈరోజు ఏం తిన్నా ఏం తాగినా కూడా కల్తీ. అందువల్లే అందవలసిన విటమిన్స్ మనకు అందకపోవడం వల్లే మనకి రోజువారీ మనకి జబ్బులు అనేవి వస్తున్నాయని చెప్పొచ్చు. మానవ శరీరానికి ప్రతిరోజు ఇంపార్టెంట్గా మనకి విటమిన్స్ అనేవి తీసుకోవాలి. ABCD, B12, B1, B2, B3, B6 ఇవన్నీ కూడా శరీరానికి అందిస్తే కనుక అసలు మానవ శరీరానికి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఏముండదండి. కానీ అవి దొరకకపోవడానికి రీజన్స్ మీకు చెప్పాను. పాలు మంచివి కాదు, పెరుగు మంచిది కాదు, మాంసాహార ఉత్పత్తులు ఈరోజు మంచిగా లేవు. అందువల్ల డైలీ ఇంటేక్ ఆఫ్ విటమిన్ B12 అనేది మన శరీరానికి అందించలేకపోతున్నాము. అయితే ఒకవేళ అందించినట్లయితే మంచి పాలే మీరు తాగుతున్నారు. మంచి పాలు అంటే అలాగా మీరే గేదెని ఆవుని పెంచుకోవాలి, మీరే డైరెక్ట్గా అగ్రికల్చర్ చేయాలి, అందులో మళ్ళీ ఫెర్టిలైజర్స్ వినియోగించకుండా గడ్డిని పెంచాలి. అప్పుడు ఆ పాలను పెతుక్కొని తాగితే కనుక అప్పుడు సోర్స్ ఆఫ్ B12 అనేది మీకు అందే అవకాశం ఉంటుంది. అయితే ఎలా అందుతుందో చూద్దాం. ఇప్పుడు డైలీ 250 ml పాలు తీసుకుంటే కనుక రోజువారీ మోతాదులో ఎంత మోతాదు B12 కావాలో అందులో 50% మీరు అందగలుగుతారు. లేదా 250 grams పెరుగు తీసుకుంటే కనుక మీరు డైలీ అందులో 50% మీరు డైలీ రిక్వైర్మెంట్లో 50% మీ శరీరానికి దొరికేస్తుంది. లేదా ఎగ్స్ తీసుకుంటే కనుక అందులో 25% మీకు శరీరానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అందించవచ్చు. బట్ ఈ రోజుల్లో ఎగ్స్ ఏ విధంగా తయారు చేస్తున్నా తెలుసు కదండి, మ్యాన్ మేడ్
ఎక్స్ అని చెప్పొచ్చు అండి. కాబట్టి అవి తినడం వల్ల B12 దొరుకుతుందో లేదో పక్కన పెడితే నాడీ వ్యవస్థ సంబంధించినటువంటి నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు B12లో దొరకట్లేదు. అండ్ B12 ఒకవేళ కొన్ని సందర్భాల్లో కొంచెం మోతాదులో దొరికినా అది శరీరం వినియోగించుకోకపోవడానికి ఇంకొక రీజన్ ఉందండి. అదేంటి అంటే కనుక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల B12 అనేది అసలు తయారవ్వదు. తయారైనా కూడా శరీరం వినియోగించుకునేటువంటి అవకాశం అనేది ఉండదు. అలాగే ఈ రోజుల్లో ఎక్కువ శాతం మందిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే షుగర్ కానీ థైరాయిడ్ కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. దానికి వాడే మెడిసిన్స్ వల్ల కూడా ఇంపాక్ట్ అనేది మరి ఈ B12 ఇంపాక్ట్ అనేది అవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సమస్యల వల్ల ఇండియాలో చూసుకుంటే కొన్ని సంస్థలు కానివ్వండి, కొన్ని సర్వే రిపోర్ట్లు ఇచ్చినటువంటి ఆధారాలు బేస్ చేసుకొని చూస్తే కనుక మోర్ దెన్ 50% పీపుల్ అనేది B12 సమస్య అనేది మరి ఫేస్ చేస్తున్నారు. అంటే 47 to 50% వరకు ప్రజలు విటమిన్ B12 డెఫిషియన్సీ సమస్యతో బాధపడుతున్నారని చెప్పొచ్చు అండి. అసలు ఈ B12 తాలూకా ఇంపార్టెన్స్ గురించి మనం తీసుకుంటే కనుక అసలు B12 ఎంత మానవ శరీరానికి ఇంపార్టెంట్ అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మానవ శరీరానికి విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే అందులో విటమిన్స్ అన్నింటిలో కూడా మేజర్ ప్రభావితం ఆరోగ్యపరంగా హెల్త్ని మెయింటైన్ చేయడానికి ప్రభావితం చూపించేటువంటి విటమిన్స్లో ఫస్ట్ పార్ట్లో ఉండేవి ఏంటి అంటే కనుక మనకి ఈరోజు అందులో ఒకటి చెప్తాను మీకు, రెండో దాని గురించి నెక్స్ట్ వివరిస్తాను. ఒకటోది ఏంటంటే కనుక విటమిన్ D అండ్ రెండోది విటమిన్ B12. అందులో విటమిన్ B12 గురించి నేను మీకు ఇప్పుడు వివరణ అనేది ఇవ్వడం జరుగుతుందండి. B కాంప్లెక్స్లో ఇవి వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ గురించి నేను చెప్తాను. B కాంప్లెక్స్లో మన డిఫరెంట్గా ఉన్నాయి కదండి. B1, B2, B3, B6, B12 ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో B12 గురించి మాత్రమే నేను వివరిస్తాను. ఎందుకంటే Bలో చాలా ప్రాముఖ్యమైనది B12 అన్నమాట. అయితే B12 లోపిస్తే 3 ప్రాముఖ్యమైనటువంటి పనులు మన శరీరంలో దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. 3 ప్రాముఖ్యమైన పనులకి శరీరంలో జరగడానికి B12 అవసరం ఉంటుంది. ఏంటి ఆ 3 ప్రాముఖ్యమైన పనులు అంటే, ఒకటోది వచ్చేసరికి రక్తం తయారవ్వడానికి, మానవ శరీరంలో రక్తం అనేది తయారవ్వడానికి విటమిన్ B12 అనేది అవసరం అని చెప్పొచ్చు. అండ్ నరాలు శక్తివంతంగా అవ్వడానికి విటమిన్ B12 అనేది చాలా అవసరం. అసలు నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టమ్ తాలూకా ప్రాబ్లం వచ్చిందంటే B12 అనేది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విటమిన్ అని చెప్పొచ్చు అండి. మొత్తం నర్వస్ సిస్టమ్ మీద B12 ప్రభావం ఉంటుంది. అందుకే నాడీ వ్యవస్థ గురించి వచ్చేసరికి విటమిన్ B12 టెస్ట్ చేయించుకున్నారని కంపల్సరీ అడుగుతారు. అంత విటమిన్ B12 మీద ఆధారపడి ఉంటుంది నాడీ వ్యవస్థ అంతా కూడా. అందుకే మొత్తం నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే దీనికి ఇంకొక పేరు కూడా డాక్టర్లు పిలుస్తుంటారు. ఏంటి అంటే B12 ఉన్న ఇంకొక పేరు ఏంటంటే న్యూరో విటమిన్ అని కూడా పిలుస్తుంటారండి. ఓకేనండి. ఎందుకు అంటే కనుక మొత్తం నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థ అంతా కూడా B12 పనితీరు మీదే ఆధారపడుతుంటుంది. ఓకేనండి. మెదడు పనితీరుకి, తెలివితేటలకి, అంటే మెదడు అంటే పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి కానివ్వండి, తెలివితేటలకు కానివ్వండి, బ్రెయిన్ తోలుగా చురుకుతనానికి కానివ్వండి, వీటన్నిటికీ కూడా B12 అవసరం అనేది అవసరం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ డిమ్గా ఉంటుంది, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు, చురుకుతనం లేదు అంటే వాళ్ళకి కంపల్సరీ మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే కనుక B12 గుర్తు రావాలి. అండ్ విటమిన్ B12 లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు చాలా దారుణంగా ఉంటాయని చెప్పొచ్చు. తట్టుకోవడం అనేది కూడా చాలా కష్టం. ఈ విటమిన్ B12 లోపిస్తే కొన్ని సందర్భాల్లో నెలల వ్యవధిలో బయటపడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు గడిచినా కూడా అది బయటపడేటువంటి అవకాశం ఉండదు. అయితే వీటి గురించి మనం కొంచెం ఏ సమస్యలు వస్తే విటమిన్ B12 మనకు గుర్తు రావాలో వాటి గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తానండి. షుగర్ వ్యాధికి ఎలాగైతే ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయో అలాగే మరి విటమిన్ B12 లోపించిన వారిలో కూడా సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే అన్ని సిమ్టమ్స్ కూడా B12 అని చెప్పలేము, కానీ మోర్ దెన్ 99% వరకు కూడా ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక B12 అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మేజర్ ఆఫ్ ద సమస్యలకి B12 లోపం అని చెప్పొచ్చు అండి. విటమిన్ B12 లోపిస్తే కనుక వచ్చేటువంటి సమస్యల గురించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు జుట్టు రాలిపోతుంది అంటే కనుక విటమిన్ B12 లోపం ఉన్నా కూడా జుట్టు రాలిపోద్ది. అంటే కంటి చూపు తగ్గిపోతుంది. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా కంటి చూపు తగ్గడం మనం గమనిస్తున్నాం. దానికి కూడా విటమిన్ B12 లోపం అని చెప్పొచ్చు. అండ్ వాసన మీరు కోల్పోతున్నారు అంటే కనుక మీకు B12 లోపం. అండ్ మీ నాలుక రుచిని కోల్పోతుంది అంటే కనుక విటమిన్ B12 లోపం. అండ్ తరచుగా నోటిపోత వస్తుంది, విటమిన్ B12 లోపం. అండ్ నాలుక మందంగా అయిపోతుంది. నెక్స్ట్ నాలుక వచ్చేసరికి మీకు గరుగ్గా ఉంటుందండి. నాలుకతో మీరు నోటిని టచ్ చేస్తే గరుగ్గా ఉంటుంది. ఆ గరుకు కాకుండా స్మూత్ అయిపోయిందంటే అది విటమిన్ B12 లోపంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్
గరుగ్గా ఉండాల్సిన నాలుక కంప్లీట్గా వాచినా లేదంటే సాఫ్ట్గా అయిపోయినా కూడా అది B12 లోపం అని చెప్పొచ్చు. అండ్ మతిమరుపు వస్తుంది, బ్రెయిన్ నాడీ వ్యవస్థ దెబ్బతిని మతిమరుపు వస్తుంది B12 లోపం. అండ్ చేతులు బలహీనం అయిపోతుంటాయి. ఈ ఎముకల్లో ఈ ఏదైతే మనకి వేళ్లలో ఈ పటుత్వం అనేది ఉండదు అది కూడా విటమిన్ B12 లోపం. అండ్ ఈ ఏదైతే మనకి ఈ వేళ్ల తాలూకా బ్యాక్ సైడ్ బ్లాక్గా అవుతుంటే చాలా మందికి ఆ బ్లాక్ అవుతుంది అంటే అప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విటమిన్ B12 లోపం ఉంది అని చెప్పొచ్చు. అండ్ విటమిన్ B12 లోపించింది అంటే కనుక ఆకలి తగ్గిపోతుంది. అండ్ కడుపులో మనకి చాలా సమస్యలు స్టార్ట్ అవ్వడం కూడా విటమిన్ B12 లోపం. ఇంకా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సర్వేల్లో ఎక్కువగా ఇచ్చినటువంటి వెల్లడి ఏంటి అంటే కనుక రిపోర్ట్స్ ప్రకారం మరి కడుపులో వచ్చేటువంటి క్యాన్సర్స్కి ఎక్కువ మేజర్ కారణం ఏంటంటే B12 లోపం అని చెప్పేసి గుర్తించడం జరిగిందండి. అండ్ B12 లోపించింది అంటే కనుక బరువు తగ్గిపోతారు. B12 లోపించింది అంటే కనుక నర్వస్ సిస్టమ్ అంతా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి B12 నర్వస్ సిస్టమ్కి మన ఆధారపడి ఉంటుంది. కాబట్టి నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోయిందో నరాలు బలహీనం అయిపోతాయో వాళ్ళలో సెక్స్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుందని చెప్పొచ్చు. అండ్ అర్జెంటుగా ఎమర్జెన్సీ ఫ్రీక్వెంట్గా మనకి మూత్రం రావడం అంటే తొందరగా ఆపుకోలేనంత మూత్రం వచ్చేస్తుంది, అది కూడా B12 లోపం అని చెప్పొచ్చు అండి. అండ్ కొన్ని సందర్భాల్లో కొంతమందికి మోషన్ అనేది కూడా వాళ్ళకి తెలియకుండానే లీక్ అయిపోతుంటుంది, ఆ మోషన్ బట్టల్లో అయిపోతుంటుంది, అది కూడా B12 లోపం అని చెప్పొచ్చు. అండ్ పాదాలు తిమ్మిర్లు ఉన్న వాళ్ళకి B12 లోపం ఉంటుంది. అండ్ పాదాలు మంట వస్తున్నా అలాగే పిక్కలు పట్టేయడం కానివ్వండి, ఈ పిక్కలు పట్టేయడం పాదాల మంట అలాగే స్పర్శ తగ్గిపోవడం ఓకేనండి, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తగ్గిపోవడం అలాగే నెక్స్ట్ నీరసం తరచుగా మనకి ఫ్రీక్వెంట్గా జ్వరాలు రావడం అండ్ నరాల బలహీనత వల్ల మనకి ఊగిపోతుంటారు కదండి, ఇలాంటి సమస్యలు రావడం ఇవన్నీ కూడా మనకి విటమిన్ B12 లోపించడం వల్ల వచ్చేటువంటి సమస్యలు అండి. మరి దాని అంతటికీ కూడా బయట మరి టాబ్లెట్లు ఉండవా అంటే ఉంటాయి. టాబ్లెట్ సోర్స్ గురించి మీకు ఆల్రెడీ వివరించాను. అది మోతాదులు తీసుకున్న తర్వాత అది సెల్స్ వరకు చేరేసరికి బ్లడ్ సెరంలో కలిసేసరికి దాని ప్రభావం తగ్గిపోతుంది. లేదా ఇంకా డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. బట్ ఈరోజు ప్రపంచంలో ఏదైనా సరే శరీరానికి ఫాస్ట్ అబ్జార్ప్షన్ అవ్వాలంటే కనుక అది వన్ అండ్ ఓన్లీ పద్ధతి అండి. ఇది సబ్లింగ్వల్ టెక్నాలజీ. ఈ సబ్లింగ్వల్ టెక్నాలజీలో ఎవరైతే మరి ప్రొడక్ట్స్ వాడతారో ఒకవేళ ఇది మీకు బయట 2 టెస్టులు చేయించుకుంటే కూడా దొరుకుతుంది. ఇయర్లీ వన్స్ మనం ఒకసారి టెస్ట్ చేయించుకుంటే చాలా మంచిదండి. అవకాశం ఉంటే 2 టైమ్స్ చేసుకుంటే ఇంకా మంచిది. చేయించుకుంటే కనుక మీకు ఏ విటమిన్ లోపించిందో ఆ విటమిన్స్ని శరీరానికి ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో రిక్వైర్మెంట్ సప్లిమెంట్ రూపంలో లేదంటే ఈ సబ్లింగ్వల్ రూపంలో మీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ విటమిన్ B12 లోపం అనుకుంటే కనుక మీరు ఇమీడియట్గా ఈ B12ని సబ్లింగ్వల్ స్ప్రేల రూపంలో మనం దొరికేటువంటి ఈ B12 తీసుకుంటే నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టవచ్చు. లేదు ఇన్ ఫ్యూచర్లో మీరు ఆ సమస్య వస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడాలనుకుంటే, ఎందుకంటే మీకు చెప్పాను కొన్ని సమస్యలు నెలల రూపంలో బయటపడతాయి, కొన్ని సమస్యలు సంవత్సరాలు పడుతుంది. వచ్చిన తర్వాత మీరు దాని నుంచి బయటపడడానికి చాలా కష్టం అవుతుంది. అందుకని ముందుగా ప్రివెన్షన్గా మీరు వినియోగించుకోగలిగితే డైలీ ఇంటేక్ ఆఫ్ B12 మనకి తినే ఆహారంలోనూ లేదా పాలల్లోనూ లేదంటే పెరుగులో కూడా దొరకట్లేదు. కాబట్టి ఎందుకంటే అవన్నీ కూడా న్యాచురల్ సోర్స్ మనకి లేవు కాబట్టి మరి అందుకే మీరు ఈ సబ్లింగ్వల్ స్ప్రేలో B12ని మీరు ఎవ్రీడే లైఫ్లో మీరు యాడ్ చేసుకోగలిగితే కనుక మరి B12 లోపించడం వల్ల వచ్చే అనర్థాలన్నింటినీ కూడా మీరు తరిమి కొట్టవచ్చు. మీ ఇంటిల్లిపాదిని ఆరోగ్యంగా మీరు మెయింటైన్ చేయొచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విటమిన్ B12 స్ప్రేని వినియోగించి మీరందరూ కూడా హెల్తీ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తారని ఆశిస్తూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ.